హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి శక్తివంతమైన రహస్యవంతమైన కామాక్ష 13 అక్షరాల కామేశ్వరి మంత్రము. ఈ మంత్రము గుప్త తంత్రములను సిద్ధింపజేస్తుంది, సురక్ష కల్పిస్తుంది, కవచంలా మమ్మల్ని రక్షిస్తుంది. వైవాహిక జీవితంలో కామ్య ఫలప్రద సర్వకామ్యములను సుఖములను నెరవేర్చగలదు. ఇటువంటి శక్తివంతమైన కామాక్ష మంత్రము జపం చేసి మనం వైవాహిక జీవితంలో మరియు గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఇబ్బందులను తొలగించుకోవడంతో పాటు సురక్షితమైన ఆనందకరమైన జీవితంను కొనసాగించగలం. అయితే ఈ మంత్రము ఎటువంటి ఫలితములు ఇస్తుంది అన్నది చెప్పుకుందాం. తంత్ర విద్యలందు విజయములు, శ్వాస నియంత్రణ శక్తిని పెంపొందిస్తుంది, ఆర్థిక స్థితి పురోగతి, వైవాహిక జీవితంలో భోగములు, పిల్లలకు అనగా సంతానమునకు అభివృద్ధి, ఉద్యోగంలో వ్యాపారంలో తనవంతుగా ఒక గుర్తింపు, చెడు దృష్టిని పోగొడుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది, దుస్వప్న నాశిని, తంత్ర సాధనల యొక్క ప్రయోగముల నుండి తిరిగి కొడుతుంది, జీవితంలో సర్వ సుఖములు సమృద్ధి అందించగలదు. ఈ మంత్రము మనం మంగళవారము మరియు శుక్రవారం ప్రారంభించుకోవచ్చు. బ్రహ్మముహూర్త సమయం నుండి 8 గంటల వరకు లేదా సాయంత్రం ప్రదోష సమయంలో జపం చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము ఎర్రని ఆసనం వేసుకుని చేయవలసి ఉంటుంది. రక్తచందనపు మాల మరియు స్ఫటికమాల, రుద్రాక్షమాల శ్రేయోదాయకము. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ పాలిస్తూనే మంత్ర జపం చేయవలసి ఉంటుంది. శ్రీమాతకు తొలి సంధ్య మరుసంధ్య పూజించవలసి ఉంటుంది. ఇప్పుడు శ్రీ కామాక్షాదేవి యొక్క మంత్రము. ఓం క్లీం క్లీం హ్రీం కామేశ్వరి క్లీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం హ్రీం కామేశ్వరి క్లీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్లీం క్లీం హ్రీం కామేశ్వరి క్లీం క్లీం హుం ఫట్. ఈ మంత్రమును విధిగా 22 రోజులు రోజుకి 8 మాలలు జపం పూర్తి చేసుకుని పంచాంగ విధులు పూర్తి చేసుకున్న వారు అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనము ఇచ్చి పురస్కరణ గావించిన వారు రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా ఈ మంత్ర జపం చేసి అనగా అప్పుడు మాలతోనూ గణితముతోనూ లెక్క లేకుండా సమయ పాలనతో జపం చేయవలసి ఉంటుంది. 22 నిమిషములు లేక 42 నిమిషాలు జపం చేయాలి. అప్పుడు నల్లని వస్త్రములు, నీలిరంగు వస్త్రములు ధరించి చేయవచ్చు లేదా ఎర్రని వస్త్రములు చాలా శ్రేయోదాయకం. అలా జపం చేసి ఎటువంటి శత్రువునైనా సరే నిర్జించవచ్చు, ఎటువంటి కార్యమునైనా సరే నెరవేర్చుకోవచ్చు. మీరు సంకల్పించుకున్న పని ఏదైనా సరే మీ ముందుకు ఎత్తుక్కుంటూ వస్తుంది. అంత శక్తివంతమైన మహామంత్రము. భార్య భర్తకు, భర్త భార్యకు, విడిచి వెళ్ళిన వారికైనా లేక భర్త యొక్క వేదన భరించలేని వారు, భర్తను విడిచి ఒంటరిగా ఉన్నవాళ్ళు లేక ప్రేమికులు విడిపోయి వేదన భరిస్తున్న వారు ఈ ప్రకారంగా అనగా ముందు పురస్కరణ విధులు గావించుకొని తర్వాత రాత్రి వేళ నల్లని నీలిరంగు లేక ఎర్రని వస్త్రములతో మనం ఇప్పుడు చెప్పే విధంగా చేయగలిగితే ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మీ పాదాల చెంతకు వస్తారు. దీనిలో అతిశయోక్తి లేదు గాని గురు సమక్షంలో తీసుకున్న వారికి ఇటువంటి శక్తి లభిస్తుంది. కామ్యములను తీర్చుకునేందుకు, గృహస్థ ధర్మంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు మంత్రంను ప్రత్యక్షంగానే జపం చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, కామేశ్వరి అంటేనే చాలా శక్తివంతమైన దేవత మరియు టిబెటన్స్ ఎక్కువగా ఆరాధించే మహాదేవత. ఈమె యొక్క అనుగ్రహంతో మన యొక్క సకల ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం ఆనందమయంగా మార్చుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.